ఎప్పుడు ముక్క లేకపోతే ముద్ద దిగదనే మా ఆయన ఈసారి కొబ్బరికూర శనగపప్పు వండమన్నారు. అంతే కదా చేసేస్తానులే అని చెప్తూ దాన్ని వెనక పెడుతూ వచ్చాను. ఈసారి అలా కాకుండా వెంటనే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి అవి బాగా వేగినాక కరివేపాకు కూడా వేసుకోండి. ఇది కాస్త చిటుపట్లాడినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపేయండి. ఇందులోనే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది బాగా మగ్గినాక ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసి మసాలాలన్నీ బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది. ఇందులోనే తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని మొత్తం ఇదంతా మసాలాలతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఈసారి కూరగాయలు లేనప్పుడు సింపుల్గా అలాగే క్విక్గా అయిపోయేలాగా ఈ కర్రీ ప్రిపేర్ చేసేయండి.